ఆయన ఊహలకు రెక్కలిస్తారు, ఆలోచనలను వేగంగా అమల్లో పెడతారు, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు, వరుస విజయాలతో ఎదుగుతూనే ఒదిగి ఉంటారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆయన పేరు తరచూ వినిపిస్తుంటుంది. మనసు మాత్రం మురికివాడల్లోని అభాగ్యుల సంక్షేమానికై తపిస్తుంది. లక్షలాది బాలలకు విద్యనందించే లక్ష్యంతో ఆయన అక్షరయాగం ఆరంభించారు. 100 కోట్లు వెచ్చించారు. సాఫ్ట్వేర్ పరిశ్రమలో సంచలన విజయాలతో, సేవా పథంలో స్ఫూర్తి భావనలతో, వ్యక్తిత్వ సంపదలో విలువైన పాఠాలతో కోట్ల మందికి దిశానిర్దేశం చేస్తున్న ఆయనే సాఫ్ట్వేర్ సామ్రాట్, విప్రో సంస్థల అధినేత, ఇండియన్ బిల్ గేట్స్, అజీమ్ ప్రేమ్జీ. నిలకడగా విజయాలు సాధించడం, అంచెలంచెలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం, అందరికన్నా ముందు నిలిచి అభినందనలందుకోవడం అనుకున్నంత సులువు కాదు. అందుకెంతో క్రమశిక్షణ కావాలి, ప్రతిభా పాఠవాలు తోడవ్వాలి, ఆటుపోట్లను తట్టుకునే మానసిక సంకల్పం కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన వ్యక్తిత్వ సంపన్నుడు అజీమ్ ప్రేమ్జీ. వ్యాపారవేత్తగా ఆయన ప్రస్థానాన్ని గమనించడమంటే విలువైన జీవిత పాఠాలను గ్రహించడమే. సాఫ్ట్వేర్ రంగంలో ప్రత్యేక ముద్ర కనబర్చిన ప్రేమ్జీ పూర్తి పేరు అజీమ్ హషమ్ ప్రేమ్జీ. ఆయన 1945 జూలై 24న జన్మించారు. భార్య యాస్మిన్, కుమారులు రిషీద్, తారీఖ్. ఎందరికో స్ఫూర్తి పంచిన ప్రేమ్జీకి అభిమానించే వ్యక్తులు జీఈ చైర్మన్ జాక్ వెల్ష్, డెల్ కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు మిఖాయిల్ డెల్. ఆయనను అత్యంత ప్రభావితం చేసిన స్ఫూర్తి ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీ. ప్రేమ్జీ పూర్వీకులది గుజరాత్లోని కచ్ ప్రాంతం. వారిది ఓ మోస్తరు ఆస్తిపరుల కుటుంబమే. తాతగారు బియ్యపు వర్తకంలో పేరు గడించారు. తండ్రి మహమ్మద్ హషమ్ ప్రేమ్జీ ముంబైలో స్థిరపడ్డారు. ఆయన వ్యాపారవేత్త, వనస్పతి వ్యాపారం చేసేవారు. విద్యుత్ బోర్డు చైర్మన్గా, జీవిత బీమా సంస్థల బోర్డుల్లో సభ్యుడిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన ప్రజా జీవితంలోనూ చురుగ్గా పాల్గొనేవారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్కొచ్చేస్తే ఆర్థిక మంత్రి పదవి ఇస్తానని జిన్నా వర్తమానం పంపారు. పదవులపై ఆశ లేదు, పుట్టి పెరిగిన ఈ భూమిపై మమకారముంది అంటూ ఆ ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఆ విలువల వారసత్వాన్ని అజీమ్ ప్రేమ్జీ పుణికిపుచ్చుకున్నారు. బాల్యం నుంచి అజీమ్ ప్రేమ్జీది ఒకటే పద్ధ. ఉన్నతంగా జీవించడం కన్నా ఉన్నతంగా ఆలోచించడంలోనే గొప్పదనముందని అనుకునేవాడు. తోటివారు విదేశీ చదువులు, విమానయానాలంటూ ఉత్సాహపడుతుంటే తను మాత్రం స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో చేరారు. శ్రద్ధగా పాఠాలు అభ్యసించాడు. విలాసాలకు బహుదూరం. బొంబాయిలో విద్యాభ్యాసం తరువాత ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అయితే ఆ చదువు మధ్యలోనే ఆపేయాల్సొచ్చింది. గుండెపోటుకు గురైన తండ్రి 1966లో అర్ధాంతరంగా మరణించారు. ప్రేమ్జీ అన్న, వివాహాలైన 2 తోబుట్టువులు అప్పటికే విదేశాల్లో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా వైద్యురాలైన తల్లి కొంతకాలం వ్యాపార వ్యవహారాలు చూసింది. అయినా ప్రేమ్జీ సారథ్యం చేపట్టక తప్పింది కాదు. 21 వయసులో అలా కంపెనీలో అడుగుపెట్టిన అజీమ్ ప్రేమ్జీని చూసి వాటాదారులు ముక్కున వేలేసుకున్నారు. ఈ పాలబుగ్గల పసివాడ సంస్థను నడిపేది అని పక్కున నవ్వారు. ఎక్కువ మొత్తం చెల్లించిన వాళ్లకు సంస్థను అమ్మేద్దామని ప్రతిపాదించారు. అన్నింటినీ ఓపిగ్గా విని ప్రేమ్జీ మాటలతో బదులివ్వలేదు. చేతలతో తనేమిటో నిరూపించాలి అనుకున్నాడు. వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ పగ్గాలు చేపట్టాడు. పిన్న వయసు, వ్యాపారానికి కొత్త.
చిన్న సంస్థే అయినా అప్పటికే హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ వంటి బహుళజాతి సంస్థలతో పోటీ పడుతున్న సమయమది. ముంబైకి దూరంలో సంస్థ కర్మాగారాలుండేవి. అక్కడికి వెళ్లి రావడం, డీలర్లతో సంప్రదింపులు, సిబ్బంది వ్యవహారాలు చూడటం, సంస్థపై పట్టు సాధించడం, ఇలా వీటన్నిటికీ 5 ఏళ్లు పట్టింది. ఈ సమయంలోనే సంస్థ నిర్వహణను సుశిక్షితులైన వ్యక్తుల చేతుల్లో పెడితే సత్ఫలితాలుంటాయని గ్రహించారు. దేశంలోని ప్రముఖ మేనేజ్మెంట్ స్కూళ్లలోని ప్రతిభావంతుల్ని వెతికి పట్టుకునే పని మొదలుపెట్టారు. ఎన్నో పెద్ద కంపెనీలుండగా ఈ చిన్న సంస్థలో చేరేదెవరు? ఇక్కడే ప్రేమ్జీ ఆలోచనలు, ఆశయాలు వారిని ప్రభావితం చేశాయి. అప్పటికే బడా సంస్థల్లో భారీ జీతాలందుకునే పిఎస్ పాయ్, ప్రసన్న, సురేష్, సేనాపతి వంటి దిగ్గజాలు ఆయన్ను అనుసరించారు. ఒక పని అప్పజెపితే దాన్ని సాధించే వరకు తరగని సృజన, చెదరని సంకల్పంతో పనిచేసే విక్రమార్కులను సిబ్బందిగా చేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆపై ఇక ఆయన విజయాల బాటలో వెనుతిరిగి చూసింది లేదు.